ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నుండి ఆదికాండము గ్రంథము 32వ అధ్యాయము. యాకోబునకు ప్రత్యక్షమైన దేవుని గురించి మాట్లాడుకుందాము. యాకోబు పదనరాము నుండి తన భార్యను, బిడ్డలను, పనివారిని, ఆస్తిని తీసుకొని తన తండ్రి ఇంటికి తిరిగి వెళుతున్నాడు. ఏశావు యాకోబు యొక్క సోదరుడు. యాకోబు వెనుకకు తిరిగి వస్తున్నాడని తెలుసుకొని ఏశావు అతనిని ఎదుర్కొనుటకు వస్తున్నాడు. ఏశావు ఎదుర్కొనుటకు వస్తున్నాడు. 32వ అధ్యాయం 6వ వచనం. వేగుల వారు చెప్పారు, మేము నీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళుతుంది. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతం చేస్తే మరో గుంపు తప్పించుకుపోద్దని 2 గుంపులుగా విభజన చేశాడు. చేసి ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవ, నా తండ్రి అయిన ఇస్సాకు దేవ, నీ దేశానికి నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? యాకోబు మోసగాడు. అన్నను తండ్రిని మోసం చేశాడు. అందుకని పద్దనరామునకు పారిపోయి మామగారైన లాబాను ఇంట 20 సంవత్సరాలు పైగా ఉండి 2 భార్యలు, వారికి 2 దాసీలు, 11 మంది కుమారులు మరియు ఒక కుమార్తె పొంది వెనుకకు తిరిగి వస్తున్నాడు. రాహేలు గర్భంలో బెన్యామీను ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో యాకోబు తిరిగి వస్తున్నాడనే సమాచారం ఏశావుకు వెళ్ళింది. ఏశావు వస్తున్నాడు, యాకోబుని ఎదుర్కోవటానికి వస్తున్నాడు. యాకోబుకు ఏశావుకు మధ్య తగు ఉంది, పోరాటం ఉంది. అందుకే యాకోబు భయపడ్డాడు. వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికైనా సరే సమస్య వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ప్రాణము భయము చేత గడగడలాడుతున్న కండిషన్స్ లో యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తానని చెప్పిన దేవా అని పిలుస్తున్నాడు. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారము వల్ల లెక్కింపులని సముద్రపు ఇసువలే నీ సత్తాను విస్తృప చేతులని సెలవిచ్చావు కదా అని ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు వాగ్దానము ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు. వాగ్దానం ఇచ్చి మౌనముగా ఉండడు ఆయన. వాగ్దానం ఇచ్చి నెరవేర్చు దేవుడు. యాకోబు యొక్క ప్రార్థనకు దేవుడు జవాబుగా తానే స్వయంగా దిగొచ్చాడు. 32వ అధ్యాయంలో ఆదికాండము 22 నుండి 32 వరకు చూస్తే ఒక నరుడు ఆయనతో పెనుగులాడుట చూచినట్లుగా వ్రాయబడింది. ఒక నరుడు తెల్లవార్లు యాకోబుతో పెనుగులాడాడు. ఆ నరుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు, దేవాది దేవుడు, నరావతారి
అయిన వాడు. యాకోబు ఎలా గుర్తుపట్టాడు? ఎవరు ఎవరి దగ్గరకు వచ్చారు? యాకోబు ఆ నరుని దగ్గరక, ఆ నరుడు యాకోబు దగ్గరక? ఆ నరుడు యాకోబు దగ్గరకు వచ్చాడు. ఆ నరుడు ప్రభువైన యేసుక్రీస్తు, దేవాది దేవుడు. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు తల క్రింద ఒక రాయి పెట్టుకొని, ఆ రాయి మీద తల పెట్టుకొని నిద్రపోయాడు. నిచ్చెన ఆకాశముకు ఒక కొన, భూమికి ఒక కొన దృశ్యాన్ని చూచాడు. యెహోవా నిచ్చెన పైగా నిలబడి ఉన్నట్టు చూచాడు. నిచ్చెన ప్రభువే, కనబడిన ప్రత్యక్షత ఆయనే. అందుకే మనం చూస్తున్నప్పుడు దేవునికి మొరపెట్టాడు. ఆ రాయి యొక్క స్పర్శ ఆనాడు అతనిలోని మరణ భయాన్ని తొలగించింది. మరలా మరణ భయంతో ఉన్నాడు, ఏసో చంపుతాడేమో అని. మరలా మరణ భయంతో ఉన్న యాకోబునకు ఆ రాతి యొక్క స్పర్శ ఇప్పుడు రాతిగా కాదు, నరుడిగా అతనికి తగిలింది. ఒక యాకోబు ఒక్కడే తన ఆస్తిని, భార్యను, బిడ్డలను విడదీసి గుంపులు చేసి ముందుగా పంపించేసి ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో పోరాటం గమనించాడు. దేవుడు నరుడయ్యాడు, దేవుడు నరుడయ్యాడు. యాకోబును దీవించటానికి ఇశ్రాయేలుగా దేవాది దేవుడు నరుడిగా దిగొచ్చాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు, దేవుని దూతతో పోరాడి విజయం పొందాడు అన్నాడు. ఇక్కడ ఆదికాండంలో 32వ అధ్యాయంలో నరుడు అన్నాడు. హోషేయ దేవుని దూత మరియు దేవుడు అన్నాడు. కనుక యాకోబు దేవునితో మగసిరి కలిగి పోరాడాడు, గెలిచాడు. దేవుణ్ణి ఎవడైనా గెలవగలడా? గెలిచాడంటే ఏడ్చి ఏడ్చి కన్నీటితో ఆయన కాళ్ళు కడిగి ఆయన ఫేవర్ సంపాదించాడు. అది గెలవటం అంటే, అది గెలవటం. సోదరుడా, సోదరి, ఆ నరుడు రాత్రంతా యాకోబుతో పెనుగులాడుతున్నప్పుడు అతన్ని గెలవకుండా చూచినప్పుడు తొడగొట్టు మీద యాకోబుని కొట్టేశాడు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వల్ల తొడగొట్టు వసిలిపోయింది యాకోబుకి. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు అనగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని అన్నాను. తెల్లవారుతోంది, నేను వెళ్ళాలి, తెల్లవారుతోంది, నన్ను పోనీ అన్నాడు ఆయన. ఆ నరునితో యాకోబు అన్నమాట, దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. ఆశీర్వదించితే అది శాశ్వత కాలం ఉంటుంది, దేవుడు ఆశీర్వదిస్తే శాశ్వత కాలం ఉంటుంది. ఆయన ఆశీర్వదిస్తే తన లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఆశీర్వాద ఫలం అనుభవించాలంటే లైఫ్ ఎక్స్టెండ్ అవ్వాలి. కనుక యాకోబు దేవుని దగ్గర అడుక్కుంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదించకపోతే నిన్ను వెళ్ళనివ్వను, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను బ్రతుకుతాను. అర్థమవుతుందా? ప్రభుతో మాట్లాడుతున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించి వెళ్ళన్నాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచేవయ్యా, ఇక నీ పేరు ఇజ్రాయేలు, యాకోబు కాదన్నాడు. ప్రభువు అతనితో
మాట్లాడుతున్నప్పుడు యాకోబు ఆయన్ని నీ పేరేంటి అని అడిగాడు. యాకోబును ఆయన నీ పేరేమిటి అని అడిగాడు. యాకోబు పేరు చెప్పాడు. నా పేరు యాకోబయ్య అని చెప్పాడు. నువ్వు ఇశ్రాయేలువే కానీ యాకోబు కాదని ఆయన పేరు మార్చాడు. పేరు మార్చిన తర్వాత యాకోబు ఇప్పుడు దేవుని అడుగుతున్నాడు, నీ పేరేంటి అని. ఆయన అతన్ని ఆశీర్వదించి, ఎందు నిమిత్తం నా పేరు అడిగావు అని చెప్పి అక్కడి నుండి ఆయన వెళ్ళిపోయాడు. He did not reveal his name. If he revealed his name is Jesus. ఆయన పేరు కనుక చెప్పుంటే యేసు అని పేరు చెప్పాలి. ఆయన నా పేరు ఎందుకు అడిగాను అని అడిగాడు. యెహోవాను చూచానన్నమాట. నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను, అయినా నేను బ్రతికాను. ఇది దేవుని ముఖము, ఈ స్థలం దేవుని ముఖం. పెను అంటే ఫేస్, ఏల్ అంటే గాడ్. పెనుయేల్ అంటే అర్థం ఫేస్ ఆఫ్ ద గాడ్. దేవుని ముఖాముఖిగా నేను చూశాను, అయినా నేను బ్రతికాను. దేవుడు నన్ను చంపలేదు కాబట్టి నేను చెబుతున్నాను, ఈ స్థలం పేరు పెనుయేలు. ఈ స్థలం పేరు పెనుయేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ గ్రంథంలోని దేవుడు యాకోబు మరణ భయం చేత ప్రార్థించిన వెంటనే యాకోబు ఉన్న ఎబ్బోకు రేవు నాకు దిగొచ్చాడు. ఎబ్బోకు రేవు. తాను ఒంటరిగా ఉంటే దేవుడు తోడుగా వచ్చాడు. ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. ఎవరైనా సరే ఒంటరి వారము అని అనుకుంటే మీకు ఇమ్మానుయేలు తోడున్నాడు. ఇది మీరు మరువవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. సోదరుడా, సోదరి, భయాన్ని తొలగించడానికి వచ్చాడు. మరణ భయాన్ని తొలగించడానికి వచ్చాడు. మరణ దాస్యాన్ని తొలగించడానికి వచ్చాడు. అతనిలో ఉన్నటువంటి అపరాధ భావన యాకోబును పట్టేస్తాను. అదిగా ప్రభు అతను క్షమించాడు. యాకోబు యొక్క పేరు మార్చినప్పుడు ఏమిటలా సంభవించిందంటే యాకోబును దేవుడు మర్చి ఇజ్రాయేలుగా ప్రకటించాడు. If God changes anything, He will change in permanent way. ఒకసారి మరి యాకోబుని ఇంకోసారి ఇజ్రాయేలు పిలవడు. ఆయన ఇజ్రాయేలు అని పిలిచాడు. ఇశ్రాయేలు దేవునితో మనుషులతో పోరాడి గెలిచినవాడు. అటువంటి యోధాని యోధుడిగా యాకోబును చూస్తాం. యాకోబు యొక్క దేవుడు మరింత ఘనమైన వాడిగా కనిపిస్తున్నాడు. నువ్వు దేవునితోనే కాదు మనుషులతోనూ కూడా పోరాడి గెలిచావన్నాడు. ద విక్టోరియస్ మ్యాన్ జేకబ్, బలభరితమైన వాడు, బలవంతుడైన వాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగినట్టు తరుడు ధన్యుడని రాశారు కీర్తనల్లో. కనుక యాకోబునకు ప్రత్యక్షమైన దేవుడు పెనూయేలులో అతనిని ఇజ్రాయేలుగా మార్చాడు. ఆ ప్రభు ఇమ్మానుయేలు దేవుడు. వాక్యం వింటున్నారు కదా, దేవుడి గురించి తెలుసుకోండి. దేవుడంటే ఎవరు? ప్రేమ కలిగిన వాడు. దేవుడంటే ఎవరు? మరణ భయంతో ఉన్న వ్యక్తులను గడగడలాడుతున్న వారిని విడిపించేవాడు. వాళ్ళలో ధైర్యం ఇచ్చేవాడు. మరణానికి భయపడకుండా చేయగలిగేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అది భౌతికంగా కూడా ఆయన జీవించిన దినాల్లో నెరవేర్చి చూపించాడు. ఉదయం అయింది, తడుగుడు ఉసిరింది. అతడు కుంటుకుంటూ వెళుతున్నాడు. ఈ లోపల ఏశావు వచ్చేశాడు. ఏశావు చాలా పెద్ద
సొంత సైన్యం కలిగి ఉన్నాడు. వాళ్ళని తీసుకుని వచ్చాడు. యాకోబు కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఏశావు అతనిని ఎదుర్కొన్నాడు. 400 మంది మనుషులను తీసుకుని వచ్చాడు. అతనిని ఎదుర్కొన్న సందర్భంలో యాకోబు తన సహోదరుని సమీపించే వరకు 7 సార్లు నేల మీద సాగిలపడ్డాడు. సాగిల పొడుట దాసుడను అని ప్రకటించుటకు మూలం. 7 అనే అంకె సంపూర్ణము. ఏశావుతో యాకోబు సమాధాన హస్తాన్ని చాచుచున్నట్టుగా తన యొక్క సాగిల పొడు అనుభవం చేత తెలియచెప్పాడు. అక్కడే మనం యాకోబు రూపాంతరము చెంది ఇజ్రాయేలుగా దేవుని చేత మార్చబడ్డాడని గ్రహించాలి. ఏశావు చంపగూర్చిన యాకోబును యబ్బోకులో ఆ చివరి రాత్రి దేవుడే తొలగించి ఇజ్రాయేలుగా మార్చాడు. ఒక మాటలో చెప్పాలంటే డెత్ అండ్ రిజరెక్షన్, experience of salvation is nothing but the death and the resurrection experience in spirit. ఆత్మలో మరణము పునరుద్ధానపు అనుభవం. యాకోబుగా చనిపోయాడు, ఇజ్రాయేలుగా పునరుద్ధానుడయ్యాడు. అలవరి కల్లి అలంకార రీతిగా చెప్పాలంటే ఏశావు యాకోబును చంపుతాడు, ఇజ్రాయేలునట్టు చంపుతాడు. ఇజ్రాయేలు ఉన్నాడు, యాకోబు ఇక అక్కడ లేడు. ఇజ్రాయేలు యొక్క మార్పు నొందిన రూపాంతర జీవితం ఏశావులో మార్పును తీసుకొని వచ్చింది. ఏశావు యాకోబు యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. God can change the enemies. God can change the enmity into friendship. వారిద్దరూ సంతోషపడ్డారు. 21 సంవత్సరాల పగ యాకోబుని దేవుడు ఇజ్రాయేలుగా మార్చగానే తొలగిపోయింది ఏశావు మనస్సులో నుంచి. ఇది దేవుని గొప్ప కార్యము. చంపాలని అనుకున్నటువంటి సోదరుడు ఏడ్చి ముద్దు పెట్టుకొని హత్తుకున్నాడు. దేవుడు ఏశావులో కూడా ఒక రూపాంతరం ఇచ్చాడు. యాకోబును చూచి సంతోషించాడు ఏశావు. మరియు ఏశావు కనుఎత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరేమవుతారు నీకు అని అడిగాడు. వీరు దేవుడు నీ సేవకుడికి దయచేసిన పిల్లలు అని చెప్పాను. వండర్ఫుల్. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైన మాట. వీరు దేవుడు నీ సేవకుడైన నాకు దయచేసిన పిల్లలు, దేవుడు దయచేసిన పిల్లలు. నేను ఆయన సేవకుడిని, నాకు ఆ పిల్లలను దేవుడిచ్చాడు. He related his life with God. అదే విశ్వాస యొక్క లక్షణం. ప్రతి పదము వెనక ముందు దేవుడు, దేవుడి చిత్తము, దేవుడి కృప. ఇదే కదా మన ఐడెంటిటీ. యాజ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసిగా మన ఐడెంటిటీ దేవుడితో, క్రీస్తుతో. కనుక ఈ పిల్లలు దేవుడు నాకు ఇచ్చిన వారు అని చెప్పాడు. ఇక వరుసగా భార్యలు, యాకోబు భార్యలు, దాసీలు, బిడ్డలు, పనివారు వరుసగా వచ్చి సాగలబడుతున్నారు ఏశావుకి.
చూడండి, సమాధానము వెదికి వెంటాడండి అన్న పదం ఇక్కడ నెరవేరింది. ఏశావు కోపం చల్లారిపోయింది. ఏశావు యాకోబును అతని కుటుంబాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. నేను నెమ్మదిగా నడిచొస్తాను, నాతో ఉన్న మందలు పెద్దవి, చిన్నవి, చిన్నపిల్లలు అవి చనిపోతాయి వేగంగా నడిస్తే, కనుక నేను నెమ్మదిగా నడిచొస్తాను, నా ప్రభువు అయిన నీవు నాకంటే ముందు నడిచి వెళ్ళిపోమన్నాడు. యాకోబు ఏశావును నా ప్రభు నా ప్రభు నా ప్రభు అన్నాడు. నా అన్న అనలేదు, నా అన్న అనలేదు, ఫిజికల్ రిలేషన్షిప్ చెప్పలేదు, నా ప్రభు అని చెప్పి అతను పిలిచాడు. దీనత్వం నేర్చుకున్నాడు యాకోబు. దేవుడు నరుడుగా వచ్చి యాకోబుతో పోరాడి యాకోబు తొడగొడ్డు మీద కొట్టి యాకోబుని ఆశీర్వదించి వెళ్ళాడు. దేవుడే తగ్గించుకొని వచ్చాడు, తానే పట్టువాడని గ్రహించాడు యాకోబు. అందుకే యాకోబు ఏశావు మనస్సును గెలుచుకున్నాడు. వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి, దీనత్వము దీనత్వము గంభీరమైన ఆధ్యాత్మిక ఔన్నత్య రహస్యము. వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు దీనత్వాన్ని నేర్చుకోవాలి. యేసుక్రీస్తు దీనుడు, ఆయనను వెంబడించు మనము దీనులముగా ఉండవలెను, దీనులముగా ఉండవలెను. శేయీరు మన్యములో ఏశావు నివాసం ఉండేవాడు. శేయీరు వరకు కూడా నేను వస్తాను, వచ్చిన తరువాత ఆ స్థలాల్లో ఒక చోట నేను నివాసం ఉంటాను అని చెప్పాడు. ఆ తర్వాత ఏశావు తిరిగి తన త్రోవను శేయీరుకి వెళ్ళిపోయాడు. సుక్కోతునకు యాకోబు ప్రయాణం అయిపోయి అక్కడ ఇల్లు ఒకటి కట్టుకున్నాడు. సుక్కోతు అంటే పాక అని అర్థం. ఏ హార్ట్, పూర్ హార్ట్. ఆ పాక అనుభవం, గుడారపు అనుభవాన్ని, పాక అనుభవాన్ని అతడు ఎక్స్పీరియన్స్ చేశాడు. సోదరుడా, సోదరి, ఎమ్మోకు రేవులో దేవుని ముఖాముఖిగా చూచిన వాడు యాకోబు గుడారం కట్టాడు, బలిపీఠం కట్టాడు. ఇజ్రాయే అనేటువంటి పేరు అక్కడ పెట్టాడు. ఇజ్రాయేల్, ఇజ్రాయేల్ దేవుడే నిజమైన దేవుడు అని అర్థం వచ్చినట్లుగా బలిపీఠాన్ని అక్కడ కట్టాడు. దేవుడు, గాడ్ ఆఫ్ ద బైబిల్, మరణము నుండి తప్పించి, శత్రుత్వము నుండి తప్పించి, మిత్రులుగా మార్చి, నెమ్మదినిచ్చి, భయాన్ని తొలగించి, ఎటువంటి గొప్ప దేవుడు అండి, ఎటువంటి మహోన్నతమైన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు. యాకోబు యొక్క జీవితం అంతా కూడాను ప్రభువే అతను నడిపించాడండి. యాకోబు యొక్క జీవితంలో దేవుడు తోడుగా ఉన్న రీతి ఆశ్చర్యం. లాబాను ఇంట ఉన్నప్పుడు పద్దనరాములో 20 సంవత్సరాలు పైగా దేవుడు అతన్ని కాపాడాడు. ఆ మాట లాబానే ఒప్పుకున్నాడు. నిన్ను బట్టి దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడని ఒప్పుకున్నాడు. నేను ముగిస్తున్నాను. దేవుడు నిన్ను బట్టి ఇతరులను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఇతరులకు ఆశీర్వాద కారణంగా చేస్తాడు. ఈ దేవుడు నీలో మార్పు కోరుతున్నాడు. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టడం కోరుతున్నాడు.